వెల్కమ్ బ్యాక్. నిన్నటి వరకు టికెట్ వస్తుందని ఆశపడ్డారు. తామే అభ్యర్థిగా బరిలో నిలుస్తామని ఉత్సాహపడ్డారు. కానీ అధినేతల దృష్టిలో వారు పడకపోవడంతో ఇప్పుడు నేతలు నిరాశలో మునిగిపోయారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడి జెండా మోసినా తమకు టికెట్ ఇవ్వకపోవడంతో కొందరు పార్టీలు మారుతుండగా మరికొందరు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డారు. సొంత నియోజకవర్గంలో ప్రజలను ఆకట్టుకునేలా శ్రమించారు. తీరా టికెట్ విషయానికి వచ్చేసరికి అధిష్టానం వారికి వెన్ను చూపడంతో అన్ని పార్టీల్లో నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమను కాదన్న పార్టీకి వీళ్లు రామ్ రామ్ చెప్తున్నారు. మరికొందరు రెబల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. అధికార పార్టీ టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. తొలి జాబితాలో తనకు సీటు దక్కకపోవడంతో టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చింతలపూడి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుజాతకు టీడీపీ తొలి జాబితాలో టికెట్ దక్కలేదు. ఆమె స్థానంలో కర్రా రాజారావుకు టీడీపీ సీట్ కేటాయించింది. అయితే మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సీటునైనా కేటాయించాలని సుజాత చంద్రబాబును కోరినా ఫలితం లేకుండా పోయింది. ఆ సీటును వంగలపూడి అనితకు కేటాయించారు. దీంతో సుజాత భవితవ్యం డోలాయమానంలో పడింది. 2 రోజులుగా సుజాత ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఉంగటూరులో సీఎం ప్రచార సభకు కూడా ఆమె హాజరు కాలేదు. ఇటు చింతలపూడిలో పీతల సుజాత వర్గం సమావేశమైంది. పార్టీ మారాలని లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని వారు కోరుతున్నారు. అయితే సుజాత ఏం చేస్తారు అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. విజయనగరం జిల్లాలో రెబల్ అభ్యర్థితో నామినేషన్ల పర్వం మొదలైంది. చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ నేత కె త్రిమూర్తుల రాజు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాలిని కుటుంబానికి టికెట్ కేటాయించడంపై మనస్తాపంతో త్రిమూర్తుల రాజు వర్గం రెబల్ గా మారింది. మరోవైపు వైసీపీలో సీట్లు రాని నేతలు అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు. విశాఖ తూర్పులో వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ను కాదని చివరి నిమిషంలో విజయ నిర్మల పేరును ప్రకటించడంతో వంశీకృష్ణ అనుచరులు వైసీపీ నగర కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలు చించివేశారు. అక్కడ పూల కుండీలను పగలగొట్టారు. భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఒత్తిడి కారణంగా విజయ నిర్మలకు సీటిచ్చారంటూ ముత్తంశెట్టి ఇంటెదుట కూడా ఆందోళన చేశారు. అటు విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ రమణమూర్తికి కాకుండా నిన్న కాక మొన్న పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వడంతో రమణమూర్తి అభిమానులు స్థానిక వైసీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అయితే వంశీకృష్ణకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇక పాలకొల్లులో 2 రోజుల క్రితమే వైసీపీలో చేరిన డాక్టర్ బాబ్జీకి టికెట్ కేటాయించడంపై అక్కడ పార్టీ సమన్వయకర్త గుండం నాగబాబు ఆగ్రహం చెందారు. కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు నాగబాబు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తలతో కలిసి ఆయన విజయవాడ జనసేన కార్యాలయానికి వెళ్లారు. నాగబాబును మాజీ మంత్రి హరిరామ జోగయ్య జనసేన కార్యాలయానికి తీసుకెళ్లారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ నుంచి వెనుతిరిగేది లేదని స్పష్టం చేశారు. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నందికొట్కూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. పెద్దాపురంలో తోటవాణికి టికెట్ ఇవ్వడంపై అక్కడ పార్టీ సమన్వయకర్త దొరబాబు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇక టికెట్ దక్కకపోవడంతో కృష్ణా జిల్లా పెడన్లో ఉప్పాల రాంప్రసాద్, విజయవాడ తూర్పులో యలమంచిలి రవి వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. విశాఖపట్నం యలమంచిలి టికెట్ దక్కకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన నాగేశ్వరరావు మరో ఆశావాహ నేత ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్వతీపురంలో జోగారావుకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ప్రసన్నకుమార్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఇక గుంటూరు జిల్లా పొన్నూరులో కిలారు రోసయ్యను అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ సమన్వయకర్త రావి వెంకటరమణ అసంతృప్తి చెందారు. పొన్నూరు మున్సిపాలిటీలో 13 మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. రంపచోడవరంలో కోడి సుజాత వైసీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడ్డారు. పాడేరు వైసీపీలోనూ అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. పాడేరు వైసీపీ సీటు మత్సరాస బాలరాజుకు కేటాయించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
మొత్తం మీద అన్ని పార్టీల్లోనూ ఈ అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. హైకమాండ్ జోక్యం చేసుకుని రెబల్స్ ను బుజ్జగించాలని వారు కోరుతున్నారు. మరి వీరిలో ఎంతమంది దారికొస్తారో, ఇంకెంతమంది పార్టీ కొంప ముంచుతారో చూడాలి.